వెరీ గుడ్. ఓకే. ఓకే అండి. మన సెషన్ 11 టు 12:20 అంటే 2 40 మినిట్స్‌లో ఉంటాయి. 40 మినిట్స్ అవ్వగానే ఆటోమేటిక్‌గా స్టార్ట్ అవుతుంది. ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి టచ్ చేస్తే ఆటోమేటిక్‌గా మళ్ళీ ఎంటర్ అయిపోతారు. అది ఓకే. సిట్యుయేషన్. ఓకే. సరే. స్టార్ట్ చేయొచ్చండి? చేయొచ్చండి. ఓకే సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నాకు ఈరోజు ఇచ్చిన టాపిక్ మానవుని యొక్క స్వస్వరూపం అండి. అంటే ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాన్ అనే సబ్జెక్ట్ మీద మాట్లాడమన్నారు. అలాగే నేను 40 నుంచి 50 నిమిషాల వరకు ఈ స్వస్వరూపం గురించి చెప్పిన తర్వాత మనం అప్పుడు క్వశ్చన్ అవర్‌లోకి వెళదామండి. ఏమండి? అయితే మరి ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో ఇంత వైజ్ఞానికంగా డెవలప్ అయిన ఈ ప్రపంచంలో మరి ఇంకా మానవుని యొక్క స్వస్వరూపం గురించి దివ్య జ్ఞానం ఏం చెప్తుంది? అంటే దివ్య జ్ఞానం అనేది దాన్ని ఎలా వివరిస్తుంది అనే సందేహం అందరికీ వస్తుందన్నమాట. అయితే మరి ఈ యొక్క మన దివ్య జ్ఞానంలోని మానవుని యొక్క స్వస్వరూపం అనేది చాలా ముఖ్యమైనది. అది తెలుసుకుంటేనే మనం ఈ యొక్క దివ్య జ్ఞానంలోకి మన ప్రయాణం చాలా ఈజీగా అవుతుందని చెప్పి మన మాస్టర్స్ మానవ స్వస్వరూపాన్ని చాలా చక్కగా వివరించడం జరిగిందండి. అయితే మరి ఈ దివ్య జ్ఞాన బోధనలను అనుసరించి మానవుడు ఒక తురీయాత్మ నుంచి తన జీవితాన్ని తీసుకుంటున్నాడు, కొనసాగించి ఈ యొక్క తురీయాత్మ నుంచి మరి ఈ అధో లోకానికి అంటే భౌతిక ప్రపంచంలోకి మానవుడు ప్రవేశించి కొంతకాలం అందులో ఉండి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి తురీయాత్మలోకి ప్రయాణం సాగిస్తున్నాడండి. ఇలా ఒక తురీయాత్మ అనేది ఒకసారి క్రింద లోకాల్లోకి వచ్చి మళ్ళీ అది తిరిగి పై లోకాల్లోకి ప్రవేశించడాన్ని ఒక పరిణామ క్రమం అని చెప్పి అంటామండి. ఇలాగా మరి మన జీవాత్మ అనేకమైన జన్మల్ని తీసుకుంటుంది. అదే జీవాత్మ అనేకమైన అంటే జస్ట్ లైక్ మానవుడు వస్త్రాలను ఎలా ధరిస్తాడో అలాగా ఈ యొక్క దేహాత్మల్ని అనేకమైన దేహాత్మల్ని రూపొందించుకుంటుందండి. ప్రతి జన్మలో కూడా ఒక దేహాత్మని అది సంతరించుకుంటుంది. అలాగే మరి ఈ యొక్క మానవుని యొక్క భౌతిక శరీరంలో ఇంకా ఏమున్నాయి? బయటికి కనిపించే ఒక భౌతిక శరీరం మాత్రమేనా? ఇంకా మనకి లోపల ఎన్ని శరీరాలు ఉన్నాయంటే మనకి మొత్తం 6 శరీరాలు ఉన్నాయండి. భౌతిక శరీరం అనేది ఫస్ట్. దాని లోపల ఇంకొక 6 శరీరాలు మనకి మానవుల్లో ఉన్నాయి. అవేంటంటే వరుసగా ఒకటి భౌతిక శరీరము. తర్వాత దాని లోపల వెరీ ఇమ్మీడియట్ గా మనకి ప్రాణమయ శరీరం అనేది ఒకటి ఉంటుంది. దాన్నే డబుల్ ఎథరిక్ డబుల్ అని చెప్పి అంటారు. అయితే అది భౌతిక శరీరానికి కామ శరీరానికి మధ్యలో ఉంటుంది. అది మనం ఈ యొక్క ప్రాణమయ శరీరాన్ని మనం ప్రత్యేకమైన దేహంగా దాన్ని పరిగణించమన్నమాట అండి. అయితే భౌతిక శరీరం ఇమ్మీడియట్ గా నెక్స్ట్ కామ శరీరం లోపల మరి సూక్ష్మ మనోమయ శరీరం అనేది ఒకటి ఉంటుందండి. అందులో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. అధో మనోమయ శరీరం, అలాగే ఊర్ధ్వ మనోమయ శరీరం. ఇంకా దాని నుంచి ఇంకా లోపలికి మనం ప్రయాణం చేస్తే బుద్ధిమయ శరీరం ఉంటది. అంటే ఇంటలెక్చువల్ బాడీ అనేది ఉంటుంది. దానికన్నా ఇంకా మనం కొంచెం లోపలికి వెళ్తే అక్కడ ఆత్మ సోల్ అనేది ఉంటుందండి. ఆ సోల్ ని కూడా దాటి మనం లోపలికి వెళ్తే దాన్నే మోనాడిక్ ప్లేన్ అని అంటారు. తురీయాత్మ అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తురీయాత్మను కూడా మనం దాటి ఇంకా లోపలికి వెళ్తే దాన్ని ఆది లోకం అని గాని పరమాత్మ లోకం అని గాని అంటారండి. ఇది ఏడోదైనటువంటి అల్టిమేట్ దేహం అన్నమాట, శరీరం. అలాగే మరి చాలా మందికి ఒక డౌట్ ఉంటది. ఏంటంటే జీవాత్మ అంటున్నారు, కారణ శరీరం అంటున్నారు, అలాగే దేహాత్మ అంటున్నారు. అంటే ఈ పేర్లు ఎలా వచ్చాయి? ఏ శరీరాలను కలిపితే మనం దాన్ని కారణ శరీరంగా లేదా జీవాత్మగా లేకపోతే దేహాత్మగా మనం పరిగణిస్తున్నామంటే మరి ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ఈ భౌతిక దేహాన్ని అలాగే మరియు ప్రాణమయ శరీరము, కామ శరీరంలోని కామ శరీరము, అలాగే సూక్ష్మ మనోమయ శరీరంలో అధో మానసిక లోకం, అంటే ఈ మూడింటిని కలిపి మనం దేహాత్మ అని చెప్పి అంటామండి. ఇది అధో తరగతి ద్రవ్యరాశితో తయారు చేయబడి ఉంటది. మా భౌతిక శరీరము, కామ శరీరము,
అదో మానసిక లోకము 3 కలిపి మనం దాన్ని దేహాత్మ అని చెప్పి అంటాం. ఈ దేహాత్మే ఈ యొక్క ప్రపంచంలోని అది దాని కార్యకలాపాలు చేసుకొని మళ్ళీ తిరిగి అది కారణ శరీరంలో అది అంతమవుతుందన్నమాట. అయితే మరి ఇప్పుడు మనకి ఈ యొక్క జీవాత్మ అది దేహాత్మ అనేది మనకు అర్థమైంది. 3 శరీరాల కలయిక వల్ల మనకి దేహాత్మ ఏర్పడుతుంది. అలాగే మరి జీవాత్మ అంటే ఏంటండి? జీవాత్మ అంటే ఏంటంటే మన ఊర్ధ్వ మనోమయ శరీరం అంటే ఉన్నత మానసిక శరీరము, అలాగే బుద్ధిమయ శరీరము, ఆత్మ ఈ మూడిటిని కలిపి మనం కారణ శరీరం అని చెప్పి అంటామండి. దాన్నే ఇంగ్లీష్ లో కెజల్ బాడీ అంటాం. అలాగే జీవాత్మ అని కూడా అంటాం. దీనికి 3 పేర్లు ఉన్నాయన్నమాట అండి. అలాగే తెలుగులో 2 పేర్లు, కారణ శరీరం, జీవాత్మ అన్నా ఒకటే, కారణ శరీరం అన్నా ఒకటే. ఈ విధంగా మరి ఈ క్లాసిఫికేషన్ అన్నమాట. శరీరాలు, దేహాల యొక్క క్లాసిఫికేషన్. ఇది అయిన తర్వాత మరి ఎన్నో మన భౌతిక శరీరం అనేది కూడా మరి దేహాత్మ అని చెప్పి ఎందుకన్నారండి? అంటే ఆత్మ వేరు కదా! మరి మన భౌతిక శరీరాన్ని కూడా మనం ఆత్మ అని ఎందుకన్నాం? అంటే ఆత్మతో సరి సమానమైనటువంటి ఉన్నతమైన లక్షణాలు మన భౌతిక శరీరంలో కూడా ఉన్నాయన్నమాట అండి. అయితే అవి ఫస్ట్ గా మనం ఒక భౌతిక శరీరాన్ని మనం గుర్తించినప్పుడు ఆ భౌతిక శరీరం 5 పంచేంద్రియాలతో పనిచేస్తుంటదండి. ప్రతి మానవుడికి కూడా ఈ యొక్క 5 పంచేంద్రియాలు ఉన్నాయి. మరి అలాగే ప్రతి మనిషిలో కూడా ఒక 6 సిస్టమ్స్ ఉన్నాయన్నమాట అండి. ప్రతి మానవ దేహంలో కూడా 6 సిస్టమ్స్ ఏంటంటే, ఒకటి డైజెస్టివ్ సిస్టమ్ అంటే జీర్ణ వ్యవస్థ, తర్వాత నర్వస్ సిస్టమ్, తర్వాత బ్లడ్ వాస్కులర్ సిస్టమ్, ఆ తర్వాత ఎండోక్రైన్ సిస్టమ్, అలాగే 5వది రిప్రొడక్టివ్ సిస్టమ్, 6వది ఏంటంటే రెస్పిరేటరీ సిస్టమ్ అండి. మనం శ్వాసల్ని తీస్తుంటాం, అలాగే శ్వాసల్ని విడిచిపెడుతుంటాం. దాన్ని రెస్పిరేటరీ సిస్టమ్ అంటారు. ఇలాగా ఈ భౌతిక దేహం పంచేంద్రియాలతోని 6 వ్యవస్థలతోని 6 సిస్టమ్స్ తోని పనిచేస్తుంటదండి. అయితే ఇలాంటి ఉత్తమమైన దానికి లక్షణాలు ఉండబట్టి మనం దాన్ని కూడా ఆత్మతో సమానంగా దేహాత్మ అని చెప్పి పిలవడం జరిగిందన్నమాట. అయితే మరి ఈ యొక్క భౌతిక శరీరంలో ఈ భౌతిక ప్రపంచంలోని మనకి తెలిసిన ఘన పదార్థాలు ఉన్నాయి. అంటే వాటిల్లో సాలిడ్స్ అంటాం. అలాగే ఈ భౌతిక ప్రపంచంలో 7 తరగతులు ఉన్నాయన్నమాట అండి. ఈ యొక్క ద్రవ్యరాశులు 7 తరగతులుగా విభజింపబడ్డాయి. ఫస్ట్‌ది ఏంటంటే సాలిడ్స్ అంటే ఘన పదార్థాలు, తర్వాత లిక్విడ్స్, తర్వాత గ్యాసెస్, తర్వాత ఈథర్ తర్వాత సూపర్ ఈథర్ కన్నా యాటమిక్ స్టేట్, ఆ తర్వాత సబాటమిక్ స్టేట్, ఆ తర్వాత కామ శరీరం అన్నమాట అండి. అంటే ఈ భౌతిక శరీరం సాలిడ్స్ నుంచి సబాటమిక్ వరకు అది విభజింపబడి 7 తరగతులుగా విభజింపబడి అప్పుడు కామ శరీరంలోకి ఎంటర్ అవుతుంది అనమాట అండి. అంటే కామ శరీరంలో ఉన్న అణువులు చాలా లలితంగా, చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. అలాగే మరి ఈ భౌతిక దేహంలోని అంటే అర్థం ఏంటంటే భౌతిక దేహం అనేది అనేక కణాలతో నిర్మితమై ఉంటది. అంటే భౌతిక దేహంలోని 25 నుంచి 30 అంటే 25-30 ట్రిలియన్ సెల్స్ ఉంటాయన్నమాట అండి. అయితే మరి ఏంటి ఈ 1 ట్రిలియన్ అంటే ఎంత? 1,00,000 కోట్లు. 1,00,000 కోట్లని మనం 1 ట్రిలియన్ అని చెప్పంటాం. అలాగా మరి ఒక ఆరోగ్యవంతమైన పూర్తిగా శరీరాన్ని సంతరించుకున్న వ్యక్తికి 25 నుండి 30 ట్రిలియన్ సెల్స్ అతని బాడీలో ఉంటాయండి. అయితే ప్రతి అణువు కూడా, ప్రతి కణము కూడా ఒక స్వతంత్రమైన జీవిగా జీవించగలదు. కానీ అవన్నీ కలిస్తేనే మరి ఒక మానవుడికి మానవునిలోని అవయవాలు ఏర్పడ్డాయి. ఆ అవయవాలన్నీ కలిస్తే ఒక శరీరంగా ఉంటుందన్నమాట. అంటే ఈ 25 నుంచి 30 ట్రిలియన్ సెల్సే మనకి ఒక మానవ శరీరంగా, ఒక మానవ దేహంగా రూపొందించబడింది. అయితే మరి మన దివ్య జ్ఞానంలో ఈ యొక్క మనం ఇందాక అనుకున్నాం పరిణామ క్రమం అని చెప్పి. అంటే తురియాత్మ అనేది ఒక జీవాత్మగా, ఆ జీవాత్మే మళ్ళీ తిరిగి ఈ క్రింది లోకాల్లోని దేహాత్మగా రూపొందించబడి కొంతకాలం పాటు ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉండి అనేక కార్యకలాపాలు చేసుకుంటూ మళ్ళీ తిరిగి అది తురియాత్మలో అంతమవుతుంది అనమాట. లయమవుతుంది. ఈ యొక్క దాన్ని పరిణామ క్రమం అని చెప్పాను. అయితే మన దివ్యజ్ఞాన సమాజంలోని మన యొక్క సింబల్ అంటే మన యొక్క యాంబ్లం ఉన్నదండి. ఒక స్టార్ ఉండి 2
త్రికోణాలు ఉంటాయి. ఒక త్రికోణం పైకి సూచిస్తుంటది. ఇంకో త్రికోణం కిందకి సూచిస్తుంటది. అయితే మరి ఈ యాంబ్లెమ్‌లోని మనకి రెండు యాస్పెక్ట్స్ ఉన్నాయన్నమాట అండి. ఒకటి ఏంటంటే స్పిరిట్. రెండోది ఏంటంటే మ్యాటర్. అంటే స్పిరిట్ అంటే పురుష పురుషతత్వము. రెండోది ఏంటంటే మ్యాటర్ అంటే ప్రకృతి, నేచర్. ఈ స్పిరిట్ అనేది ఏంటంటే అండి శివతత్వాన్ని సూచిస్తుందన్నమాట. అంటే ఊర్ధ్వ త్రికోణం అనేది చాలా సెన్సిటివ్ గా, చాలా పల్చగా ఉంటది. అదే పురుషత్వాన్ని సూచిస్తుందన్నమాట అండి. అయితే మరి ఇందులోనే ఈ 3 త్రికోణ భుజాలు ఈ త్రికోణంలో ఉన్న 3 భుజాలు గూడా ఒక శుద్ధత్వాన్ని సూచిస్తాయన్నమాట. ఒక ప్యూరిటీని సూచిస్తది. ఆ 3 భుజాలకి ఒక 3 రకాల పేర్లున్నాయన్నమాటండి. ఒకటి ఇచ్ఛాశక్తి అని, ఇంకోటి జ్ఞానశక్తి అని, మూడోది క్రియాశక్తులుగా మనం పేర్కొంటాం అన్నమాటండి. ఈ శుద్ధత్వాన్ని సూచిస్తూ, ప్యూరిటీని సూచించే ఈ ట్రయాంగిల్ ఎప్పుడు గూడా అప్‌వర్డ్ డైరెక్షన్ లో ఉంటది. అంటే ఇది తురియాత్మ వైపు, పరమాత్మ వైపు ప్రయాణం సాగిస్తుంటది. దీన్నే శివ తత్వం అని చెప్పి గూడా అంటాం. అయితే మరి రెండోదేంటి ప్రకృతి, మ్యాటర్. మ్యాటర్ అనేది ఏంటంటే ఇది అధోముఖాన్ని సూచిస్తదనమాట. ఇంకో ట్రయాంగిల్ ఉందండి. అది చాలా ముద్దగా ఉంటది. అది మనకి ఈ యొక్క మ్యాటర్‌ని సూచిస్తదనమాట. అంటే నేచర్‌లో ఉన్న మ్యాటర్‌ని సూచిస్తది. అయితే మరి ఇది గూడా ట్రయాంగిలే కదా! ఇలాగా చాలా థిక్‌గా ఉంటది దీని యొక్క భుజాలు. అయితే మరి ఈ భుజాలు ముద్దవలే ఉండి మనకి దేన్ని సూచిస్తున్నాయి? అంటే ఇవి దేన్ని సూచిస్తాయంటే ఒక భుజం సత్వగుణాన్ని, ఇంకో భుజం ఏమో రజోగుణాన్ని, మరి మరో భుజం ఏమో తమో గుణాన్ని సూచిస్తది. ఈ రెండింటి కలయిక వల్ల అంటే ఈ 2 త్రిభుజాల యొక్క కలయిక వల్ల ఈ యొక్క మన చరాచర జగత్తు అంటే ఈ యావత్తు సృష్టి గూడా నామరూపాలతో ఆవిర్భవించడం జరిగింది. చూడండి మనకి ఈ యొక్క యాంబ్లెమ్‌లో ఈ 2 ట్రయాంగిల్స్‌ని ఇండికేట్ చేసి దాని ద్వారా ఎంత విజ్ఞానాన్ని మన సంస్థ అందరికి అర్థమయ్యేలాగా ఒక సింబాలిక్‌గా చెప్పడం జరిగిందనమాటండి. అదే మరి ఇందులోనే ఇంకొక గుర్తు గూడా ఉందండి. ఒక 0 ఉంటదనమాట మధ్యలో. మన యాంబ్లెమ్‌కి మధ్యలో ఒక పూర్ణం అంటే 0 ఒక 0 పెట్టి ఉంటది. దాన్నే మనం జీవాంశ అంటాం. అంటే ఈ ప్రతి దాంట్లో గూడా, ప్రతి మ్యాటర్‌లో గూడా ఈ జీవాంశ అనేది ప్రవేశించడం వల్లే మరి ఈ యొక్క చరాచర జగత్తు మరి సృష్టి అంతా గూడా జరుగుతుందండి. అంటే ప్రతి మానవుడు పుట్టిన తర్వాత అపరిపూర్ణము నుండి పూర్ణత్వం వైపు ప్రయాణిస్తున్నాడు. అంటే ఇన్ని జన్మలు తీసుకోవడానికి కారణం ఏంటంటే, మరి ప్రతి జన్మలో గూడా కొన్ని సంస్కారాలు, కొన్ని గుణాలని అతను ఎక్వైర్ చేసి ఆ యొక్క పూర్ణం నుంచి అపరిపక్వ స్థితి నుంచి పూర్ణత్వం వైపు ప్రయాణం సాగుతుంది. అయితే మరి దీనికి వేదాల్లోని ఒక ఉపనిషత్తులో మనకి చిన్న శ్లోకం, ఒక 2 లైన్ల శ్లోకం చెప్పారనమాటండి. అదేంటంటే పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని మనకి ఒక ఉపనిషద్ వాక్యం మనకి ఒక సత్యాన్ని స్ఫురిస్తుందనమాటండి. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ పూర్ణం అనేది అపరోక్షంగాను ఉంటది. అలాగే ఈ పూర్ణమే ప్రత్యక్షంగాను మన కంటికి కనిపిస్తుంది. మన పంచేంద్రియాలకి గోచరం అవుతుంది. అలాగే పూర్ణము నుండి పూర్ణము జన్మించిందనమాట. అంటే అండి ఈ యొక్క బ్రహ్మం నుంచి మనకి కనిపించే చరాచర జగత్తంతా గూడా పుట్టడం జరిగింది. అయితే పూర్ణము నుండి పూర్ణాన్ని మనం గ్రహించిన పూర్ణమే శేషించును. అంటే పూర్ణంలోంచి పూర్ణాన్ని మనం మైనస్ చేస్తే తిరిగి పూర్ణమే వస్తది. మన గణిత శాస్త్రంలో 0 లోంచి 0 తీస్తే మనకి 0 వాల్యూయే వస్తదనమాట. అనగా మరి జీవ బ్రహ్మముల అభేదాలను సూచిస్తుందనమాట ఇది. అంటే ఈ యొక్క ఈ బ్రహ్మం ఎలా ఉంటుంది? ఈ యొక్క జీవం ఎలా ఉంటుంది? అంటే ఈ యొక్క మనకి కనిపించే ప్రతి జగత్తంతా గూడా ఈ యొక్క బ్రహ్మం నుంచే మనకి పుట్టి మళ్ళీ అది బ్రహ్మంలోకే మారిపోతుందనమాటండి. అలాగే మరి రామకృష్ణ పరమహంసని అడిగారు. ఏవండీ ఒక్క వాక్యంలో ఈ ప్రపంచం అంటే ఏంటో చెప్పండి మొత్తం నాకని ఒక శిష్యుడు అడిగితే అతను ఏం చెప్పాడంటే బ్రహ్మ సత్యము జగత్తు మిథ్య అని చెప్పాడండి. ఒకే ఒక లైన్‌లో. అంటే అర్థం ఏంటి? ఈ యొక్క చరాచర జగత్తంతా బ్రహ్మం నుంచే పుడుతుంది. మళ్ళీ బ్రహ్మంలోకే అది ఐక్యమైపోతుందనమాట. లయం అయిపోతుంది. అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి వస్తువు మనం అనుకుంటాం ప్రతి వస్తువుని
మనం డిఫరెన్స్ చేసి చూస్తామండి. ఇదొక వస్తువు, అదొక వస్తువు, నువ్వు, నేను ఇలా అనుకుంటాం మనం. మన యొక్క మేధస్సు, ఆలోచనలు, మన యొక్క జ్ఞాపక శక్తి ఇదంతా వేరు వేరుగా ఉందని చెప్పి మనం అనుకుంటాం. కానీ ఆ బ్రహ్మం నుంచి పుట్టింది ఒకే ఒక పదార్థం అన్నమాటండి. ఆ పదార్థంలోంచే ఇన్ని నామరూపాలు, ఇన్ని వస్తువులు, ఇన్ని శక్తులు అన్నీ వచ్చాయన్నమాట. అలాగే సైంటిఫిక్ విజ్ఞానం కూడా ఏం వాదిస్తదంటే మా సైన్స్ వేరండి అంటది. ఎలా సైన్స్ వేరు? అన్నీ గూడా ఒక దాంట్లోంచే వచ్చాయి. ఒకే ఒక వన్‌నెస్ లోంచి వచ్చినప్పుడు మీకు స్పిరిచ్యువల్ సైన్స్ అని, అలాగే ఫిజిక్స్ అని, కెమిస్ట్రీ అని, శాస్త్ర విజ్ఞానం అని, మరి సోషల్ అని అలా వేరు వేరుగా ఉండదండి. గణిత శాస్త్రం అని, జ్యోతిష శాస్త్రం వేరు వేరుగా ఉండదు. అన్నీ గూడా ఒకే ఒక విజ్ఞానంలోంచి వచ్చాయి. ఒకే ఒక కేంద్ర బిందువులోంచి పుట్టాయి కాబట్టి ఇక్కడ చాలా మంది చెప్తుంటారు. ఏంటంటే ఆధ్యాత్మికంగా పరిణతి చెందిన వాళ్ళని చూసి వాళ్ళు హేళన చేస్తారు. చేసి మీ ఆధ్యాత్మికత ఏం చెప్తుందండి? మా సైన్స్ గొప్పదండి. మా సైంటిఫిక్ టచ్‌లో చెప్పాలండి అంటారు. ఆ అన్నటువంటి ఆ నాస్తికుడు అదే కేంద్రంలోంచొచ్చాడు. అలాగే ఆ ఆస్తికుడు గూడా అదే కేంద్రంలోంచొచ్చాడు. అదే విజ్ఞానం మరి ఒకే ఒకటి విజ్ఞానం ప్రపంచంలో మొత్తం విశ్వంలో ఈ మల్టీవర్స్‌లో మన మానవుడు కనుగొన్న ఎక్కడ ఏ వస్తువున్నా విశ్వంలోని అదంతా గూడా ఒకే ఒక జ్ఞానం అన్నమాటండి. జ్ఞానాల్లో రకాలు లేవు. ఒకే ఒక జ్ఞానం. అదే ఆధ్యాత్మిక జ్ఞానం. ఆ ఆధ్యాత్మిక జ్ఞానంలోనే మరి సైన్స్ అంటే ఏంటి? అదొక దృక్పథం. అదొక కోణం. మనం ఒక కోణంలో కొలమాన పద్ధతిలో చూడ్డాన్నే మనం దాన్ని సైన్స్ అంటాం. దాన్నే సైంటిఫిక్ లుక్ అని చెప్పంటారు. అంతేగాని సైన్స్ దేన్ని క్రియేట్ చేయలేదండి. ఇప్పుడు సైన్స్‌లో మరి సైంటిస్ట్‌లు అంటారు చాలా మంది. మేమెన్నో ఇన్వెన్షన్స్ కనుగొన్నామండి అని. కానీ వాళ్ళు కనుగొన్నది కేవలం డిస్కవరీసే. అంటే ఆల్రెడీ ఉన్నదాన్నే వాళ్ళు కనుగొనడం జరిగింది. అంతేగాని లేని దాన్ని ఎవరు సృష్టించలేరండి. ఈ యొక్క విశ్వంలోని ఉన్నదాన్నే మనం దాన్ని క్రియేట్ చేస్తున్నాం. దేర్ ఈస్ ఎ థాట్. అసలు థాట్ అనేది లేకపోతే థాట్‌లోంచి మనకి ఏమీ రావు. ప్రతీదీ థాట్‌లోంచే వస్తదండి. ఒకప్పుడు పుష్పక విమానం అని చెప్పి మన పురాణ గ్రంథాల్లో రాశారు. ఇప్పుడు మనం ఈ యొక్క సైన్స్ ఆహ్, అభివృద్ధి చెందిన తర్వాత మనం ఏం చేసామంటే, ఆ పుష్పక విమానాన్ని నిజంగానే మనం తయారు చేసాం. అలాగే మరి పూర్వం మనోశక్తితోని ఋషులు, మునులు మిసైల్స్‌ని ప్రయోగించేవారనమాట. అయితే ఇప్పుడు మనం ఏంటంటే శాస్త్ర విజ్ఞానం డెవలప్ అయిన తర్వాత కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనం ఆ యొక్క మిసైల్స్‌ని యుద్ధ రంగంలో ఉపయోగిస్తున్నాం. మనం దానికి ఒక టెక్నాలజీని ఉపయోగించి మనం భౌతికంగా తయారు చేయడం జరిగింది. అంటే థాట్ అనేది కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన పురాణ గ్రంథాల్లో రాయబడి ఉంది. అలాగే మరి ప్రతీదీ గూడా అంతేనండి. ఒక థాట్ నుంచే ఏదైనా యాక్షన్ అనేది వస్తది. థాట్ నుంచే యాక్షన్ వస్తది. అంతేగాని యాక్షన్ అనేది డైరెక్ట్‌గా రాదు. ఇది మా జర్మనీ వాళ్ళు కనిపెట్టారండి. లేతే మా అమెరికా వాళ్ళు కనిపెట్టారు. అది అని అనుకోవచ్చు కరెక్టే. మాటల్లో చెప్పుకోవడానికి నిజంగా చూడాలంటే వాళ్ళు సైంటిఫిక్‌గా టెక్నాలజీ అంటే దానికి కావాల్సిన ఎక్విప్‌మెంట్‌ని తయారు చేసుకొని వాళ్ళు కనిపెట్టడం జరిగింది గానీ, ఈ థాట్ మాత్రం మన వేదాల్లో, పురాణాల్లోని అన్నిట్లో గూడా చక్కగా వివరించబడి ఉందన్నమాటండి. అంటే మొదలనేది ఉంటేనే మనం దాన్ని ఏదైనా తయారు చేయగలుగుతాం. దానికి రూపం అనేది కలుగుతుంది. అలాగే మరి ఆది మానవుడు ఏమనుకునేవాడు? ఆహ్, హ్మ్, గ్రహణం చూసి పారిపోయేవాడు. చంద్రగ్రహణం జరిగినప్పుడు గుహల్లోకి పారిపోయేవాడు. మరి నిండు చందమామ ఉదయిస్తున్నప్పుడు దాన్ని ఎలాగైనా స్పృశించాలి, అక్కడికెళ్ళాలి అనే ఒక ఆలోచన కొన్ని వేల సంవత్సరాల క్రితం అంటే ఒక విధంగా చెప్పాలంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం మరి మానవుడు చూసేవాడు ఆది మానవుడిగా ఉన్నప్పుడు. కానీ అది కొన్ని లక్షల వేల సంవత్సరాల తర్వాత అది నిజమైందనమాటండి. అతను అప్పుడు కలగన్నాడు. ఒకప్పుడు కలగన్నాడు. ఆ ప్రజ్ఞ కల రూపంలో ఉంది. ఇప్పుడు ఆ ప్రజ్ఞకి రూపం వచ్చి అది భౌతికంగా నిజంగానే నిజమైందనమాటండి. అలాగా మరి ఈ సైన్స్ అనేది దానికి గూడా ఈ మన యొక్క స్వస్వరూపాలకి చాలా తేడా ఉందనమాటండి. మనం ఏమనుకుంటామంటే ప్రతి మనిషి ఏమనుకుంటాడంటే నేనే అంతా చేస్తున్నాను. నా భౌతిక శక్తితోనే చేస్తున్నాను. నా భౌతిక ఆహ్, మ రూపంతోనే నేను అన్నీ చూడగలుగుతున్నాను, చేయగలుగుతున్నాను. కరెక్టే. మీ భౌతిక శరీరం ఎంతవరకండి? అది కొంతవరకు జడ పదార్థం. ఎందుకంటే దానిలోకి మరి ప్రజ్ఞ అనేది, చైతన్యం అనేది ప్రవేశిస్తేనే మీ భౌతిక శరీరం పనిచేస్తది. అది మాట్లాడుతది. దానికి జ్ఞాపకం ఉంటది. అలాగే అది ఎన్నో విధులు నిర్వహించగలుగుతది.
మనకి ఆ యొక్క చైతన్య పదార్థం అనేది మనలోకి రానంత వరకు మన శరీరం కూడా జడంగానే ఉంటుందన్నమాట అండి. మరి అయితే మరి ఈ యొక్క ఎక్కడున్నది? మరి ఈ ఇంటెలిజెన్స్ అనేది ఎక్కడుంది? అలాగే మరి ఈ కామ శరీరం అనేది ఎక్కడుంది? ఈ మన ప్రజ్ఞ అనేది ఎక్కడుంది? ఆ ప్రజ్ఞా చైతన్యం మన శరీరంలోకి ఎలా ఎంటర్ అవుతున్నాయి అనే దానికి మనం తెలుసుకోవడానికి ఈ స్వస్వరూపం చాలా ఉపయోగపడుతది. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా భౌతిక శరీరం లోపల 6 దేహాలు ఉన్నాయన్నమాట అండి. ఆ 6 దేహాలు ఒకదాన్ని గురించి అయన్నీ ప్లేన్స్ అన్నమాట అండి. ఆ యొక్క 6 ప్లేన్స్ అన్నమాట. ఆటిల్ని 6 దేహాలని చెప్పంటారు. అలాగే మరి ఒక్కొక్క దేహం గూడా 7 తరగతులుగా, 7 శరీరాలుగా అది విభజింపబడింది. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా భౌతిక స్థాయిలో భౌతిక శరీరం మరి 7 తరగతులుగా విభజింపబడింది. అది సాలిడ్స్ నుంచి కామ శరీరం వరకు వచ్చింది. అంటే సబ్ అటామిక్ వరకు వచ్చి నెక్స్ట్ ఎందులోకెళ్ళిందంటే కామ శరీరంలోకెళ్ళింది. అలాగే కామ శరీరం మళ్ళీ 7 తరగతులుగా విభజింపబడింది. ఆ కామ శరీరంలోంచి ఇంకొంచెం లోపలికెళ్తే మనకక్కడ సూక్ష్మ మనోమయ కోశం అనేది ఉన్నది. ఆ సూక్ష్మ మనోమయ కోశం గూడా 2 భాగాలుగా విభజింపబడింది. ఒకటి అధో మానసిక లోకం, రెండోది ఊర్ధ్వ మానసిక లోకం. ఈ యొక్క మరి ఈ 2 సూక్ష్మ మనోమయ దేహాన్ని వదిలి మనం ఇంకా లోపలికెళ్తే అక్కడ మనకి ఇంటలెక్ట్ బాడీ అనేది ఒకటుంటది. అంటే బుద్ధి శరీరం. అంటే మనం మానవుడు బుద్ధిని ఉపయోగించేటప్పుడు అంటే గణిత శాస్త్రాన్ని అభ్యసించేటప్పుడు మనం మన యొక్క బుద్ధిని ఉపయోగించడం జరుగుతుందండి. మరి ఆ ఆ బుద్ధిమయ శరీరం నుంచి మనకి ఆ ఇంటెలిజెన్స్ అంటే ఆ మేధస్సు అనేది మనకి అక్కడి నుంచి అలౌకికంగా మన శరీరంలోకి అది ఎంటర్ అవుతుందన్నమాట అండి. మన యొక్క ఇంటలెక్ట్ బాడీలోకి ఎప్పుడైతే అది ఎంటర్ అయిందో మన భౌతిక శరీరం ఉత్తేజం చెంది మనం ఆ యొక్క కార్యకలాపాలను మనం చేయగలుగుతున్నాం. అలాగే ఇంకొంచెం లోపలికెళ్తే అక్కడ ఆత్మ అనేది ఒకటుందన్నమాట అండి. ఆ ఆత్మ ఆహ్, అది మనకి పర్మనెంట్ ప్లేస్ అది. మనం స్వర్గం అని చెప్పుకుంటాం. చాలా మంది స్వర్గం అని అంటారు. మన ఆ ఆత్మ, ఆ తురీయాత్మ దేహాలే, ఆ ప్లేన్సే మనకి ఆ ప్రదేశాల్లోనే మనం ఈ యొక్క ఈ జీవాత్మ అనేది ఎక్కువ కాలం పాటు ఉంటది. అంటే దగ్గర దగ్గర 2, 3 వేల సంవత్సరాల పాటు అక్కడ మన జీవాత్మ అనేది అక్కడ ఉంటది కాబట్టి, అది మన యొక్క పర్మనెంట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చనమాట అండి. అలాగే మరి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే అండి మన భౌతిక జీవరూపం. అంటే ఏంటి భౌతిక జీవరూపం అంటే ఏంటి? మరి దానికి ప్రకృతిలో ఉన్న దానికి విధులు ఏంటి? ఆ విధులు ఏంటనేది మనం తెలుసుకోవాలి. ఈ ఈ దీంట్లో ఎట్‌మోస్ట్ చాలా అల్టిమేట్ ఇంపార్టెంట్ అయింది ఏంటంటే భౌతిక జీవరూపం అంటే ఏమిటి? దీనికి మానవుడి యొక్క భౌతిక శరీర ప్రజ్ఞాశక్తినే మనం భౌతిక జీవరూపం అని చెప్పి అంటామన్నమాట అండి. అయితే ఈ జీవరూపమే మానవ శరీరాన్ని అది నిర్మించుకుంటుంది. అయితే ఫస్టు ఈ చైతన్య పదార్థం అనేది ఎక్కడుందంటే ఖనిజాల్లో ఉందండి. ఈ భూమి పుట్టినప్పుడు ఫస్ట్ ఏంటంటే ఖనిజాలు ఏర్పడ్డాయి. ఆ ఖనిజ మనం ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆ యొక్క చైతన్యం ఖనిజాల్లో గూడా ఉన్నది. అయితే మనం దాన్ని గుర్తించలేకపోయాం. అంటే ఈ రాళ్ళలోని, ఖనిజాల్లోని ఈ యొక్క చైతన్య పదార్థం ఎలా ఉందంటే, మన పంచేంద్రియాలు అంటే ఆ ఖనిజాల్లో ఉన్న కదలికల్ని, ఆ రాళ్ళలో ఉన్న కదలికల్ని మన పంచేంద్రియాలు గుర్తించలేవు. అంటే అంత సూక్ష్మమైన కదలికలు మనకి ఈ ఖనిజ సంపదలో ఉంటుందన్నమాట. అయితే ఈ ఖనిజాలను దాటి మనం కొంచెం ముందుకొస్తే మరి వృక్షాలు. వృక్షాలనే దాంట్లో మరి జీవం ఉన్నది. మనకి అలాగే 'జగదీష్ చంద్రబోస్' అనే సైంటిస్ట్ మొట్టమొదటిసారిగా వృక్షాల్లో జీవం ఉన్నదని చెప్పి ఆయన కనుగొన్నాడు శాస్త్రవేత్త. అయితే మరి ఆ వృక్షాల్లోని ఈ ఖనిజాల్లో ఉన్న చైతన్య పదార్థం ఏమైందంటే వృక్షాల్లోకొచ్చిన తర్వాత అది మేల్కొందనమాటండి. ఆ మేల్కొన్న మరి ఆ చైతన్య పదార్థం అక్కడితో ఆగకుండా అది జంతు సముదాయంలోకి అంటే జంతు జాతుల్లోకి అది ప్రవేశించిందనమాట. అంటే ఆ ఖనిజాల్లో నిద్రావస్థలో ఉంది. వృక్షాల్లో మేల్కొంది. అలాగే ఈ జంతువుల దగ్గరకొచ్చేసరికి అది ఆహ్, చరించడం మొదలెట్టిందనమాట. అంటే ప్రయాణం సాగించడం మొదలెట్టింది. అది అలాగలా దినాభివృద్ధి అయ్యి కొన్ని లక్షల సంవత్సరాల్లోని అది ఒక పరిణామాన్ని అది సంతరించుకొని అక్కడి నుంచి మానవుడు ఉద్భవించడం జరిగింది. మానవుడు అంటే మనం 2 రకాలుగా మనం అనుకోవాలి.
మానవుడికి సంబంధించింది భౌతిక జీవరూపం. అలాగే మరి మానవుడికి ఒక ఆయుధం ఉండాలి. ఒక శరీరం ఉండాలి. ఒక రూపం ఉండాలి. ఆ రూపాన్నే మనం శరీరం అని చెప్పి అంటాం. ఈ శరీరం అంతా ఏంటండి? ఇది కణ నిర్మాణంతో తయారైంది. ఇందాక మనం చెప్పుకున్నాం 25 నుంచి 30 ట్రిలియన్ సెల్స్ తోని, అంటే 25 నుంచి 30 లక్షల కోట్ల కణాలను కలిగి ఉన్నది మన శరీరం. దాంతో నిర్మించబడింది. అయితే ఇందులో మరి ప్రతి కణానికి ఒక ప్రత్యేకమైన జీవం ఉంది. ఒక జీవితం ఉంది. మనం అనుకుంటాం ఇన్ని కణాల సముదాయం ఉంది కాబట్టి ఆ కణాలన్నీ మనం అనుకుంటాం. కానీ ఆ కణాలన్నీ మనమే, కరెక్టే, కాదనట్లే. కానీ ప్రతి కణానికి కూడా సెపరేట్‌గా లైఫ్ ఉందన్నమాట. అది స్వతంత్రంగా జీవించగలదు. ప్రతి కణం కూడా స్వతంత్రంగా జీవించగలదు. కానీ ఆ కణాలన్నీ కలిసి అవయవాలుగా తయారై, ప్రత్యేకమైన అవయవాలుగా తయారై, ఆ అవయవాలన్నీ కూడా ఈ యొక్క మానవ శరీరంలో పొందుపరచబడి ఒక మానవుడిగా అది చలామణి అవుతుందన్నమాట. అయితే మరి ఈ ఈ యొక్క భౌతిక ఆహ్, ది జీవరూపం అనే దాని విధులు ఏంటంటే, మరి అది మన శరీరానికి మరి ఆహారం కావాల్సొచ్చినప్పుడు అది ఆహారాన్ని అడుగుతుందన్నమాటండి. మనం ఆహారాన్ని అందించాలి. అలాగే ఆ శరీరానికి దాహం వేసినప్పుడు మనం దానికి నీళ్ళు అందిస్తాం. అలాగే మరి ఆ శరీరం అలసిపోయినప్పుడు అది ఒక విశ్రాంతిని కోరుకుంటది. ఆ విశ్రాంతి కోరుకోవడం వల్ల మని ఆహ్, మనం దానికి విశ్రాంతిని ఏర్పరుస్తాం. ఈ ప్రజ్ఞాశక్తే మనం ఈ భౌతిక జీవరూపం అని చెప్పి అంటామన్నమాట. అయితే మరి అలాగే మనం ఇందాక అనుకున్నాం. మరి శరీరాన్ని ఎందుకండి ఆత్మ అన్నారు, దేహాత్మ అన్నారంటే, ఈ భౌతిక జీవరూపం ఏం చేస్తదంటే, శరీరంలోకి ఏదైనా అన్య క్రిములు, అంటే బాక్టీరియాలు గాని, వైరస్‌లు గాని అటువంటివి లోపలికి ప్రవేశించినప్పుడు ఈ భౌతిక జీవరూపం ఏం చేస్తదంటే ఇమ్మీడియేట్‌గా ఫాగోసైటిక్ యాక్షన్‌ని క్రియేట్ చేసి శరీరంలో ఆ యొక్క బాక్టీరియాలన్నిటిని కూడా నిర్మూలన చేస్తుందన్నమాటండి. ఈ విధంగా అనేకమైన అద్భుతమైన లక్షణాలు కలిగి ఉంటది శరీరం. అలాగే మనకి ఎక్కడైనా గాయం తగిలినప్పుడు ఏమవుతదంటే, ఆ యొక్క దెబ్బ దానికదే ఆటోమేటిక్‌గా ఆ రక్తం అంతా గడ్డకట్టి, అంటే ప్లేట్‌లెట్స్ అనే ప్రక్రియ ద్వారా ఏంటంటే థ్రాంబోసిస్ అనే ఎంజైమ్ రిలీజ్ అయ్యి మనకక్కడ రక్తం గడ్డకట్టడం అనే ప్రాసెస్ జరుగుతదన్నమాట. ప్రాసెస్ జరిగి ఆటోమేటిక్‌గా ఆ బ్లడ్ అనేది ఆగిపోతుంది. అలాగే మనకి మన శరీరం యొక్క కండరాలు గాని, చర్మం గాని దెబ్బతిన్నప్పుడు మళ్ళీ కొత్త చర్మం పుట్టుకొస్తుంది. అలాగే క్రొత్త కండరాలు ఏర్పడతాయి. ఈ విధంగా అనేకమైన అద్భుతమైన లక్షణాలన్నిటిని కూడా కలిగి ఉంటది ఈ భౌతిక జీవరూపం. అయితే మరి ఇక్కడ మానవుడు శరీరము, అలాగే మానవుడు వేరైనవిగా మనం గుర్తించింది. ఈ దివ్యజ్ఞానం మనకి ఏం బోధించిందంటే, మానవుడు వేరు, మానవుని శరీరం వేరు అని చెప్పి అన్నది. అయితే మరి మానవుడు కోరుకున్నదే శరీరం కోరుకోకపోవచ్చు. ఒక్కొక్క టైంలోని మనకి మనలో ఎలా ఉంటది? ఎక్కడికో వెళ్ళాలనిపిస్తది. కానీ శరీరం అప్పుడు విశ్రాంతి తీసుకోవాలనుకుంటది. అంటే అర్థం ఏంటి? ఈ శరీరం వేరు, మానవుడు వేరు. ఇది ఒకసారి మనం బయటికెళ్ళాలనుకుంటాం. కానీ ఇది విశ్రాంతి కావాలనుకుంటాం. అలాగే మరి మేధావి అయిన జ్ఞానవంతుడు ఏమనుకుంటాడంటే, మరి సరే, నేను ఈ యొక్క శరీరంలో ఉంటున్నాను. అద్దె ఇంట్లో ఉన్నట్టుగా ఈ శరీరంలో నేనుంటున్నాను. ఈ యొక్క కోరికలన్నీ గూడా మరి ఇది శరీరం కోరుకుంటుందా? లేపోతే నేను కోరుకుంటున్నానా? నాకిది అవసరమా? లేపోతే శరీరానికి అవసరమా? అనే అనే విషయాన్ని అతను చాలా ఈజీగా గ్రహిస్తాడు. ఒక మేధావి, జ్ఞానవంతుడు ఈ ఈ విషయాన్ని తెలిసి ఉంటది. అలాగే ఈ యొక్క మరి శరీరం ఏముంటదంటే, ఆహ్, ఏదైనా మనం దానికి నచ్చని పని చేసినప్పుడు, ఇది ఎవరైనా చేస్తారులే, వేరే వాళ్ళు చేస్తారులే, నువ్వు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పడం జరుగుతది. మరి ఈ యొక్క చిన్న పిల్లల్లో గూడా ఈ భౌతిక జీవరూపం అనేది చాలా నిశ్చితంగా ఉంటుందండి. అది వద్దని గూడా అభ్యంతరాలు చెప్తుంది. దానికి అది మంచిదే అయినా మనకు మాత్రం కాదు. అయితే చిన్న పిల్లలు ఏంటంటే, వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. ఆ చిన్న పిల్లల్లో ఆ తేడా మనకు అంతగా కనిపించదు. అంటే భౌతిక జీవరూపానికి ఆ పిల్లల యొక్క శరీరానికి డిఫరెన్స్ మనకి ఎక్కువగా కనిపించదు. కానీ మనం పెరిగి పెద్దవాళ్ళం అవుతున్న కొలిది ఆ యొక్క డిఫరెన్స్ అనేది, ఆ తేడా అనేది మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుందన్నమాట. అలాగే మనం
మరి ఇందాక అనుకున్నాం మనం కారణ శరీరం గురించి మాట్లాడుకున్నాం. అసలు ఆ కారణ శరీరం అంటే ఏంటి? దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది? కారణ శరీరానికి మనం ఆ పేరు ఎందుకు పెట్టవలసి వచ్చిందండి? అంటే మరి ఆహ్, ఆ కారణ శరీరం అంటే మనం అనుకున్నాం ఏంటండి? ఊర్ధ్వ సూక్ష్మ మనోమయ కోశము మరియు ఇంటలెక్ట్ అంటే బుద్ధి శరీరము, ఆత్మ ఈ మూడిటి కలయికనే మనం కారణ శరీరం అని చెప్పన్నాం. దాన్నే కేజల్ బాడీ అని చెప్పన్నాం. దాన్నే జీవాత్మ అని కూడా అంటున్నాం. అయితే మరి అనేక కారణాలకి స్థానమైనటువంటి ఈ యొక్క ఈ యొక్క శరీరాన్ని, ఈ దేహాన్ని మనం కారణ శరీరం అంటే క్యాజల్ బాడీ అని చెప్పి పిలవడం జరిగిందనమాట. మరి దానికి అందుకని దానికి ఆ పేరు వచ్చిందనమాట అండి. కారణ శరీరంలో అనేకమైన కాజ్ అండ్ యాక్షన్ అక్కడే ఉంటుంది కాబట్టి, అనేక కారణాలకు అది నిలయం కాబట్టి, మనం ఎలా పుట్టాలి, ఎక్కడ పుట్టాలి, ఎందుకు పుట్టాలి, మన గుణాలేంటి, ఆ గుణాలలో గల దోషాలేంటి, అన్నీ కూడా ఆ వివేకాన్ని మేల్కొల్పి మనకి చెప్పేది ఈ కారణ శరీరం కాబట్టి, అనేక కారణాలకి జన్మస్థలమైన ఈ యొక్క శరీరాన్ని మనం కారణ శరీరం అని చెప్పి మనం అంటాం. అదే పేరు దానికి వచ్చిందనమాట అండి. అయితే మరి ఈ కారణ శరీరం యొక్క పరిమాణం ఎలా ఉంటాది? అంటే ఈ కారణ శరీరం యొక్క ఆకృతి, పరిమాణం మన శరీరం కన్నా కూడా కొంచెం చిన్నగా ఉంటుందన్నమాట అండి. అది ఒక అండాకృతిలో ఉంటది. అంటే ఒక కోడిగుడ్డు ఆకారంలో ఉంటది. మరి దీనిలోని ఏముంటది? శాశ్వతమైన ప్రజ్ఞని కలిగి ఉంటదన్నమాట అండి. అలాగే మరి ఇది బాడీ నుంచి ఒక 18 అంగుళాల దూరంలో ఉంటది. అంటే ఈ భౌతిక శరీరానికి, ఈ కారణ శరీరానికి మధ్య దూరం 18 అంగుళాలు ఉంటదన్నమాట అండి. దీనివల్ల మరి మనకి ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి.